థెటికల్ క్వశ్చన్. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? లైఫా అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇలా అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కమెంట్స్ నెగిటివ్గా వచ్చిందంటే 90 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయి ఉంటాయి. ఆ 10 ఇంకా వాడు ఎవడో దరిద్రుడు అయ్యి పెట్టే ఉంటాడు తప్ప బయట కనిపించినప్పుడు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా రిసీవ్ చేసుకుందే లేదు. ఇంకా నేను ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తానని నేను ఎక్కడ ఇప్పుడు దాకా మెన్షన్ చేయలా, ఎప్పుడు మెన్షన్ చేయలే. బట్ హాస్పిటల్కి వచ్చిన క్లయింట్స్ ఎప్పుడైనా చూసి ఈ మేడం ఆ మేడమే కదా అని గుర్తుపట్టినా వాళ్ళు ఇంకా నా కోసం వస్తారు కానీ హాస్పిటల్కి ఎప్పుడు బ్యాడ్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు బయట అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఓకే, అంటే రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో గుర్తుపట్టిన వాళ్ళు బయట ఒక బ్యాడ్ కమెంట్ ఎందుకు నన్ను జడ్జ్ చేయాలి? బ్యాడ్ కామెంట్ అంటే నేను ఇప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ డాన్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషనల్ గా డాన్స్ చేసి ఉంటే పెద్ద డీ డాన్సర్ అయిపోయేదాన్ని అని అనుకుంటున్నారు. లేదు అయ్యేదాన్ని. అవునా? ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మిమ్మల్ని ఎందుకు ఇలాంటి డాన్స్ చేస్తుంటే ఇలాంటి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి డాన్స్ అలాంటివి అనిపిస్తుంది కాబట్టి అలాంటి డాన్స్ అది మీ పర్స్పెక్టివ్, మీ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా నా పర్స్పెక్టివ్ అడగడానికి ఇది కాదు, ఇంటర్వ్యూ కాబట్టి జనాల వర్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుమన్నారు కాబట్టి సో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కదా. సో చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు, ఈ అక్కని ఇంటర్వ్యూ, ఆ పిల్లలు ఇంటర్వ్యూ, ఆ పోరిన్ ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో మీరు ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఈ రోజు. ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నా డాన్స్ కాబట్టి అది డాన్సే, ఓకేనా? అందులో ఒక బాడీ ఆర్గన్ ఒకటి హెవీ బెస్ట్ ఉన్న అమ్మాయి ఒక డాన్స్ వేస్తేనే అది తప్పంటే ఇంకా మనుషులు బతకక్కర్లా. ఇంకా మీరు కూడా ఇంటర్వ్యూ పెట్టి ఒకరిని డిఫేమ్ చేయాలి, ఇంకా ఫెమినిజం కి అగెయిన్స్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇంకా 36 ఉండాలి, 38B కూడా ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. అదే మీకు అనిపిస్తుంది? అంతే మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అంటున్నారు మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా ఇలాంటి డాన్స్ అంటే అక్కడ ఇలాంటి డాన్స్ అని నేను జడ్జ్ చేయాలి, అది కూడా ముందు చెప్తున్నా. నేను జడ్జ్ చేయలే, నాకు కొంతమంది అడుగుమన్నారు కాబట్టి అడగమన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇలాంటి డాన్సర్ అంటే మాక్సిమం నేనేం కొరియోగ్రాఫర్ కాదు. ఫస్ట్ థింగ్, నేను కొరియోగ్రాఫర్ కాదు. నేను వేరే వాళ్ళు చేసిన రీల్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్, కొత్తగా హీరోయిన్స్ చేసిన సాంగ్స్ ని ఆ స్టెప్స్ చూసి సేమ్ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. 90% మాక్సిమం నేను ట్రై చేస్తాను రిప్లికేట్ చేయడం. ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, నాకు వచ్చింది నేను చేస్తాను. వచ్చింది నేను చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి బాడీ ఇలా ఉందంటే ఆ అమ్మాయికి ఒక 38 అమ్మాయికి బాడీ ఆర్గాన్స్ ఏమైనా ఇలా ఉన్నాయంటే ఆబ్వియస్ గా ఆ అమ్మాయి మూవ్ అయినప్పుడు అవి షేక్ అవుతాయి, ఎంత వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా. ఓకేనా? అదే నన్ను జడ్జ్ చేసిద్ది అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే నేను ఫీల్ అవుతాను. ఓకే. సో నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చినా, ఫుడ్ పెట్టినా, చిన్నప్పటి నన్ను కనిపించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా డాడీ నన్ను అడిగితే నేను చెప్తా. ఓకే. సరే, మీ డాడీ అడిగితే చెప్తావు? మీ డాడీ ఎవ్రీడే మా డాడీ మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను కదా, మా డాడీ టీవీ చూస్తారు. నేను 7:30కి పోస్ట్ చేస్తాను, లేచి 9కి వస్తాను. 9కి మా ఇంట్లో యూట్యూబ్ మా డాడీ చూస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నప్పుడు కింద షార్ట్స్ లో ఆ వీడియో వస్తుంది. వచ్చిన తర్వాత మా డాడీ ఆ వీడియో చూస్తాడు, ఆ రిమోట్ కర్సర్ని ఎత్తుకొని లైక్ బటన్ నొక్కుతారు. ఓకే. నాన్న కాబట్టి తప్పదు కాదు. ఇలా మీలాగా చాలా మంది కమెంట్స్ చేశారు, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అదే జనాలు చాలా మంది కమెంట్స్ చేశారు, అదే చెప్పారు చాలా మంది కమెంట్స్ చేశారు. ఫ్యామిలీలో వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు. డాక్టర్ కదా, రీల్స్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? డాక్టర్ 9 to 4 వరకే డాక్టర్, 9 to 9 వరకే డాక్టర్. యాక్టర్ కాదు, నా ఇష్టం, నా టైం అది. ఒక నుంచి ఒక వరకు జాబ్ టైం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 9 to 4 జాబ్ చేస్తాడు, తర్వాత వాడి ఇష్టం వాడిది. నాది అంతే, నా జాబ్ టైం వరకు నేను జాబ్ చేసుకుంటా, తర్వాత నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. అది ఇంకా నేను ఎక్కువ కష్టపడుతున్నా. పొద్దున్న 10 నుంచి నైట్ 9 దాకా నేను జాబ్ చేసి ఇంటికి వెళ్ళి తిని రీల్స్ చేసి ఎడిట్ చేసి పడుకోవాలి. అది నాకు ఎక్స్ట్రా వర్క్. ఎడిట్ చేయాలి, మళ్ళీ ప్రమోషన్ వీడియోస్ నేనే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి, నేనే పోస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ నేనే మాట్లాడాలి వాళ్ళందరితో, అవన్నీ నేనే చేసుకోవాలి. నేను నైట్ నాకు 2 దాకా ఎడిటింగ్ చేసుకుంటాను, మొత్తం అన్ని చేసుకుని పడుకొని పొద్దున్న పోస్టింగ్ చేసి మళ్ళీ ఇంకా డే స్టార్ట్ చేస్తాను. అది నాకు ఎక్స్ట్రా కష్టమే. ఇంకా ఎంతవరకు సంపాదిస్తున్నారు? ఎందులో? డాక్టర్లో ఎంత వస్తుంటది? యాక్చువల్గా డెంటల్ వాళ్ళకి చాలా తక్కువ అండి పే అనేది. అంటే మనం ఓన్ క్లినిక్ పెట్టుకుంటే తప్ప అసలు లిటరల్గా ఒక
షాపింగ్ మాల్స్ లో బట్టలు సెట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ సాలరీస్ వస్తాయి స్టార్టింగ్. ఓకే, డెంటల్ కన్నా 15,000 ఇస్తారు వాళ్ళకి, పాపం డెంటల్ వాళ్ళకి అయితే 10-12 ఇస్తారు స్టార్టింగ్. ఎందుకలా? అది డెంటల్ కి డిమాండ్ ఇప్పుడు అలాగే అవుతుందండి. సో ఎంత డాక్టర్ అయినా అది చాలా తక్కువ. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదిస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఎంత పెద్ద బడ్జెట్ ఉంటది. అస్సలు లేదు, వెయిట్ చేస్తున్నా. అస్సలు లేదు. అంటే నాకు చాలా షార్ట్ స్పాన్, నేను ఇన్స్టా స్టార్ట్ చేసి నాకు కెరియర్ వచ్చింది. నా 100K నాకు ఫాస్ట్ గా వచ్చేసింది. బట్ జనాలకు నేను తెలియదు, ప్రమోషన్స్ ఏం రాలేదు. ఎందుకంటే నాకు వీడియోస్ కౌంట్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ. రీచ్, ఫాలోవర్స్ అందరూ ఫాలో కొట్టేస్తారు, రీచ్ వెళ్ళదు కదా. నాకు రీచ్ అనేది ఒక కన్సిస్టెంట్ గానే మనకు పెరిగిద్ది. ఒక్కొక్క టైంలో నాకు 100-150K ఫాలోవర్స్ వచ్చినా నాకు ఎలా అంటే నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం రాడు. అంటే 10K వ్యూస్ అని నాకు కనిపించాలి. అక్కడ 10 ఆ 10 రావడానికి నేను స్ట్రగుల్ అయ్యాను. 6,000-7,000 వ్యూస్ కూడా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ నాకు 100K మినిమం టచ్ అవ్వాలి ఒక వీడియో అంటే. టచ్ అవ్వకపోతే నేను ఏంటి వెళ్ళట్లా అలా ఫీల్ అవుతా. ఇంకోటి చాలా మంది కూడా ఉన్న డౌట్, అది మీ వీడియోస్ చూస్తేనేమో చాలా తక్కువ ఉన్నాయి. లేదు, 500 వీడియోస్ మీ ఫాలోవర్స్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అవన్నీ పైసలు పెట్టి ఫేక్ ఫాలోయింగ్. ఓకే, ఇది థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. నా డే 1 నేను స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు 100 ఫాలోవర్స్, 150 ఫాలోవర్స్ దగ్గర నుంచి ప్రతి అచీవ్మెంట్ 100, 200, 300, 400, 5,000, 2,000, 3,000, 10,000, 15,000, 20,000 ఎవ్రీ సింగిల్ ఫాలోవర్ ని నేను ఎన్ని డేస్ కి నాకు వచ్చానని ప్రతిదీ నా హైలైట్స్ లో ఉంటది. ఇన్స్టా ఫ్యామిలీ అని చెప్పి నేను ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ₹1 కూడా నేను ఈ రోజు దాకా ఒక బూస్ట్ కూడా నేను ఖర్చు పెట్టలేదండి. నా ఇన్స్టా ఓపెన్ చేసి మీకు ఇస్తా. ఎవరికైనా నా ఇన్స్టా ఓపెన్ చేసి నా రీచ్ ఒక్కోసారి పడిపోద్ది. లిటరల్ గా ఒక 5 days బ్యాక్ డ్రాస్టిక్ డ్రాప్, మళ్ళీ ఇప్పుడు మంచిగా వెళ్తుంది. ఓకే, అంత ఈజీగా అంత ఫాలోవర్స్ రావడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో మేబీ వాళ్ళకి డౌట్ ఉంటది. అందుకే ప్రతిదీ నా హైలైట్స్ లో నేను కొలాబరేషన్ చేసింది కానీ నా ఫ్యామిలీ కానీ ప్రతిదీ ఉంటది. అసలు అందులో మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? 1.5 year 2 years నాకు అసలు నాకు ఏం తెలియదు. లిటరల్ గా నాకు కొంతమంది అయితే ఒకసారి అయితే కొంతమంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్న ఒక అమ్మాయి ఒక చిన్న ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు లిటరల్ గా నీవేంటి ఇప్పుడు దాకా ఒక ప్రమోషన్ కూడా రాలా అంటే నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యా. అందుకే ఈ క్వశ్చన్ నేను అడిగిన. ఒక ప్రమోషన్స్ కూడా అంత సరిగా లేవు. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, లైక్ ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. అసలు వన్ సింగిల్ రూపీ యాక్చువల్ గా అంత ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా దగ్గర లేవు. అందుకే డాక్టర్ చదివించిన. మేము మిడిల్ క్లాస్ అండి. నా ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి లిటరల్ గా మా మమ్మీ డాడీ ఫుల్ స్ట్రగుల్ అయ్యి 4th year ఫీజు కట్టలేక నా ఎగ్జామ్ ఆగిపోద్ది అన్న స్టేజ్ లో మా డాడీ మా క్యాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి. సో మా క్యాస్ట్ వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నాకు కెనడా US నుంచి కొంచెం డొనేషన్స్ మా కాలేజ్ అకౌంట్ లో పడితే నేను ఫైనల్ ఇయర్ చదివా. నేను యాక్చువల్గా పీజీ చేయలేదు, ఎందుకంటే పీజీ ఫ్రీ సీట్ కొట్టినా కూడా 4.5 lakhs per year కట్టాలి. అండ్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్సే మాకు 2.5 lakhs అవుతుంది పర్ ఇయర్. నాకు 7 lakhs కావాలి. అది అంత మేము అఫోర్డ్ చేయలేక నేను పీజీ కూడా చదవలేదు. అది స్టాప్ చేసా. ఓకే, సో మాటలా మర్చిపోయారు, ఇన్స్టా ఎంత వస్తుంది రెవెన్యూ? ఇన్స్టా అదే చెప్పాను కదా, స్టార్టింగ్ నాకు అసలు ఎంత ఇస్తారో కూడా తెలీదు. నా ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది నాకు 300 rupees. సెకండ్ ప్రమోషన్కి వచ్చిన ఆయన ఎంత కావాలి మేడం అని అడిగాడు. ఆయన ఒక US యాప్ అనమాట, వాళ్ళకి చాలా తక్కువ కదా 300-500 అంటే. నాకు అది చెప్పడం కూడా తెలీదు. నాకు 300 rupees ఇచ్చారండి అని చెప్తే ఆయన లిటరల్గా నా మీద జాలిపడి, మేడం ఇంకెప్పుడు ఇలా చెప్పకండి మీరు, నేను మీకు 5,000 ఇస్తానంటే అసలు నేను గాల్లో ఎగిరిపోయాను అనమాట. అప్పుడు థర్డ్ ప్రమోషన్ నేను అంతే ఎక్స్పెక్ట్ చేశా. వాళ్ళు 1,000 కూడా ఇవ్వాల. 1,000 ఇచ్చారు. అడిగితే 1,000 ఇచ్చారు. సో అలా 2,000, 3,000, 1,000. ఇప్పుడే అండి అంటే